హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మార్నింగ్ పూజ వీడియో ఇది. శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కదా, మీ అందరూ షాపింగ్ చేశారా? నేను ఇంకా షాపింగ్ చేయలేదు. ఫస్ట్ ఊరెళ్ళే పని ఉంది కదా, ఊరి నుంచి వచ్చిన తర్వాత షాపింగ్ చేస్తాను. లేదంటే అక్కడ విజయనగరం వెళ్తాం కదా, విజయనగరంలో షాపింగ్ చేసుకుంటాను. ఇంకా అందులోనే మా మేనకోడలికి గోల్డ్ కొనేది ఉన్నది. ఇంకా వెళ్ళిన తర్వాత తన కోసం గోల్డ్ తీసుకోవడానికి వెళ్తాను కనుక వీలైతే అప్పుడు షాపింగ్ చేసుకుంటాను. మీలో ఎంతమంది షాపింగ్ అయిపోయిందో కామెంట్ చేయండి. ఇంకా లేవగానే బయట కడుక్కొని లోపలికి వెళ్ళి కాస్తంత రెడీ అయ్యాను. ఇంకా రెడీ అయిన తర్వాత ప్రసాదం చేసుకుందామని వంటగదిలోకి వచ్చాను. ఇంక ఈ రోజు నైవేద్యం కోసం సేమియా పొంగలి చేద్దాం అనుకున్నాను. అందుకే ఫస్ట్ అయితే పొంగలి కోసం పప్పునైతే కుక్కర్లో వేసుకొని వేయించుకుంటున్నాను. నేను పొంగల్ ఎప్పుడు చేసినా పెసరపప్పుని రైస్ని కాస్త వేయించుకుంటాను. వేయించుకున్న తర్వాత వాష్ చేసిన తర్వాత వాటర్ వేసి ఉడికించుకుంటాను. ఇంకా ఒక సైడ్ అది వేపుకుంటూ ఇంకొక సైడ్ పాలు పెట్టుకుంటున్నాను సేమియా కోసం మరుగుతాయని. ఇంకా చాలా మంది కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు టెన్షన్ పడుతున్నారు కదా, యూట్యూబ్ ఇప్పుడు రూల్స్ అన్ని మార్చిందని. అలా ఏం కంగారు పడిన అవసరం లేదు. ఇంకా 6 months ఉన్నది. ఈ 6 months లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి ఏం తెలీదు. మనం పెట్టే వీడియోలో కంటెంట్ ఉండి అది జనాలకు నచ్చిందంటే 8,000 వాచ్ టైమే కాదు 10,000 వాచ్ టైం అయినా వస్తుంది. చాలా టైం ఉన్నది కనుక మీరు మంచి మంచి వీడియోలు మంచి కంటెంట్ తో పెట్టండి. అందులోనూ ఫుల్ వీడియోలు పెట్టండి. ఎక్కువగా ఫుల్ వీడియోలు అయితే మనకు వాచ్ టైం ఎక్కువగా కలిసి వస్తుంది. ఫుల్ వీడియో బాగుండి అందులో కంటెంట్ ఉంటే దానికి కూడా చాలా వరకు సబ్స్క్రైబర్స్ వస్తారు. నాకు ఒక ఫుల్ వీడియోకి 250 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. అందుకనే అన్నాను ఎప్పుడేం జరుగుతుందో తెలియదని. మీ ప్రయత్నం మీరైతే చేయండి. ఇంకా పొంగల్ కోసం పప్పు పెట్టాను కదా, అది ఉడికిపోయింది. దాన్ని ఆపేసి పక్కన పెట్టాను. పాలు కూడా మరిగిపోయి ఇంకా రెండు పక్కన పెట్టేసి స్టవ్ మీద మళ్ళీ ఒక సైడ్ రైస్ ఇంకో సైడ్ సేమియా కోసం కిస్మిస్ జీడిపప్పు వేయించుకుంటున్నాను. ఇంకా రెండు వేగిపోయాక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు అదే ప్యాన్ లో కాస్త సేమియా వేసి వేయించుకున్నాను. ఇంకా అది బాగా కాస్త వేగిన తర్వాత కొంచెం కలర్ మారిన తర్వాత ఒక గ్లాస్ తో వాటర్ వేసుకున్నాను. ముందు వాటర్ వేసుకొని కాస్త ఉడికిన తర్వాత పాలు వేసుకుంటాను. ఇందాక చెప్పాను కదా మా వారికి సెలవు అవ్వలేదని. మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మా వారికి ఇలాగే జరుగుతుంది. ఎప్పుడు సెలవు ప్రతిసారి పిల్లలిద్దరిని తీసుకుని వెళ్తున్నాను. అందుకోసం ఈసారి 15 రోజుల ముందు నుంచే సెలవు నింపేసి ఇచ్చారు. అయినా సరే ఇంకా సెలవు గ్రాంట్ అవ్వలేదు. ఏమవుతుందో చూడాలి. ఈ రోజు మార్నింగ్ 6కే వెళ్ళిపోయారు ఆఫీస్ కి. ఇంకా సేమియాలో కాస్త వాటర్ వేసాక అది సిమ్ లో పెట్టి దేవుడి మూలకి వెళ్ళి దేవుడి సామాన్లు తీసి తోముకుంటున్నాను. ఒక సైడ్ వంట చేస్తూ ఇంకో సైడ్ పిల్లలు రెడీ చేస్తూ పూజ కోసం సామాన్లు కూడా రెడీ చేసుకుంటున్నాను. ఈ రోజు ప్రత్యేకంగా పిల్లల కోసం క్యారేజ్ ఏమి వండను. ఎలాగో పొంగల్ చేస్తున్నాను కనుక పొంగల్ సేమియా పెట్టేస్తాను క్యారేజీల్లోకి. ఈ మధ్య పూజ సామాన్లు ఓన్లీ పీతాంబరి ఇంకా విమ్ లిక్విడ్ తో తోమితే చేతులు పాడైపోతున్నాయి. అందుకే ఈ మధ్య చింతపండు వేసి తోముతున్నాను. నార్మల్ గా ఇంతకు ముందు చింతపండు ఇసుకతో తోముకునేదాన్ని. ఈ మధ్య పీతాంబరి వాడుతున్నాను. దానివల్ల ఏమో చేతులు మండిపోతున్నాయి. ఇంకా అందుకే అది కాస్త తగ్గించి చింతపండు వేసుకుంటున్నాను. ఇంకా సామాన్లు కూడా తోమేసుకున్నాను. ఇంకా తోమేశాక అవి కాస్త ఎండలో పెట్టుకున్నాను. ఈలోగా దేవుడి మూలకు వచ్చి పువ్వులు పెట్టుకున్నాను. ముందుగా పాత పువ్వులన్నీ తీసేసుకున్నాను. ఇంకా పూజ కోసం దేవుడి మూల కూడా క్లీన్ చేసుకున్నాను. ముందు రోజే క్లీన్ చేసుకుని క్లాత్ తో ఫోటోలన్నీ తుడిచేసి బొట్లు పెట్టుకున్నాను. ఇంకెలాగే ఇప్పుడు శ్రావణ మాసం కనుక లక్ష్మీదేవి ఫోటోనే పూజించుకుంటాను కనుక అదే ముందు పెట్టుకున్నాను. ఇంకా చాలా మంది దేవుడి మూలలో నేను గ్రీన్ కలర్ క్లాత్ వేసానని, ఏ కలర్ క్లాత్ వేయాలి మీరు గ్రీన్ ఎందుకు వేసారని అడుగుతున్నారు. నాకు తెలిసినంత వరకు బ్లాక్ తప్ప మిగతా అన్ని కలర్లు వాడొచ్చు అనుకుంటున్నాను. నా దగ్గర గ్రీన్ కలర్ క్లాతులు ఎక్కువ ఉన్నాయన్నమాట. అందుకోసం నేను గ్రీన్ కలర్ వేసుకున్నాను. ఇంకా దేవుడి పటాలకు పువ్వులు పెట్టేసి ఇందాక ఎండలో పెట్టుకున్నాను కదా పూజ సామాన్లు, అవి తీసుకొచ్చాను. వాటికి గంధం రాసి బొట్లు పెట్టుకున్నాను. ఇంకా దీపం పెట్టడానికి అంతా రెడీ చేసి మళ్ళీ వంటగదిలోకి వచ్చాను. వాటర్ వేసాను కదా సేమియాలోనే, అది కాస్త బాగా ఉడికిపోయింది. ఉడికిన తర్వాత మరగబెట్టుకున్న పాలు వేసుకుంటున్నాను. ఎక్కువగా సేమియా చేసినప్పుడు అందులో మిల్క్ మేడ్ వేసుకుంటాను. ఈసారి ఇంట్లో మిల్క్ మేడ్ లేదు, అందుకోసమే షుగర్ వేస్తున్నాను. ఇంకా పాలు వేసాక బాగా కలుపుకొని ఎలైచి దంచేసి వేసుకున్నాను. నార్మల్ గా షుగర్ తో చేసే సేమియా కన్నా మిల్క్ మేడ్ తో చేసిన సేమియా చాలా బాగుంటది. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంకా అందుకోసం నేను ఎక్కువగా మిల్క్ మేడ్ వేస్తాను. ఈ రోజు ఇంట్లో లేదు, తీసుకురావడం మర్చిపోయాను. అందుకోసం షుగర్ వేసుకున్నాను. ఇంకా ఎలైచి షుగర్ వేసుకున్న తర్వాత అది కాస్త దగ్గర పడిన తర్వాత ముందుగా వేపుకున్నాం కదా కిస్మిస్ జీడిపప్పు, అవి కూడా వేసుకున్నాను. ఇంకా ఒక సైడ్ సేమియా రెడీ చేస్తూనే ఇంకొక సైడ్ అయితే కుక్కర్ లో చెలక్కాయలు ఉన్నాయి, కడిగేసి అవి పెట్టుకున్నాను. అవి కూడా రెడీ అయిపోయి ఇంకా ముందుగానే పొంగల్ కోసం అన్నం ఉడికించుకున్నాం కదా, అది బాగా కాస్త మెత్తగా గరిటతో స్మాష్ చేసుకున్నాను కాస్త వాటర్ వేసి. ఇంక ఇప్పుడు పోపు వేసుకుంటున్నాను. పొంగల్లో ముందుగానే కాస్త సాల్ట్ పసుపు వేసుకున్నాను, లైట్ గా వేసుకున్నాను పసుపు. ఇంకా పోపు కోసం ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు శనగపప్పు వేయించుకున్నాను. అవి కాస్త బాగా వేయిన తర్వాత పొంగల్లో వేసుకున్నాను. ఇంకా పోపు వేసాక ఒకసారి బాగా కలుపుకున్నాను. మామూలుగా మా వారు ఇంట్లో ఉంటే కాస్త హెల్ప్ చేస్తారు. ఈ రోజు మా వారు లేకపోవడం వల్ల పిల్లలిద్దరిని చూసుకోవడం, వంట చేసుకోవడం, పూజ చేసుకోవడం కాస్త ఎక్కువ పని అయిపోయింది ఈ రోజు. మీలో ఎంతమందికి పొంగల్ ఇష్టమో కామెంట్ చేయండి. మా పిల్లలిద్దరు మిగతా అన్ని రెసిపీస్ కన్నా పొంగల్ కొంచెం వేరంగా తింటారు. మిగతా ఏదైనా పెడితే కాస్తంత వదిలేస్తారు కానీ పొంగల్ మాత్రం వదిలేకన్నా తీసుకొని వస్తారు.
చేసుకుంటారు. ఇంకా ప్రసాదాలు 2 రెడీ చేసిన తర్వాత గిన్నెలోకి తీసుకున్నాను. ఫస్ట్ దేవుడి మూల పెట్టడానికి, తులసిల దగ్గర పెట్టడానికి కూడా తీసుకున్నాను. ఇంకెప్పుడు నైవేద్యం చేసినా ముందుగానే గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుంటాను. ఎందుకంటే పిల్లలు ఇద్దరు చిన్నోళ్ళు కదా, వాళ్ళకి తెలియక చేయి పెట్టేస్తారేమో అని ముందుగానే తీసుకుంటాను. ఇంకా దాని తర్వాత పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి దేవుడి మూలకు వచ్చి పూజ చేసుకుంటున్నాను. ఇంకా లక్ష్మీదేవిని ఎక్కువగా కుంకుమతో పూజ చేయాలి కనుక ముందు రోజే కుంకుమ తయారు చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇంకా కుంకుమ నాకు శ్రావణవాసం అయిపోయినంత వరకు సరిపోద్ది. ఇంకా దీపం వెలిగించిన తర్వాత చేసుకున్న నైవేద్యాలు 2 అక్కడ పెట్టి అమ్మవారి దగ్గర పెట్టి దండం పెట్టుకున్నాను. ఇంక ఈ రోజు మా వీధిలో వాళ్ళు తిరుపతి వెళ్ళారంట. కరెక్ట్ గా నేను పూజ చేసుకున్న టైంకి తిరుపతి నుంచి లడ్డు ప్రసాదం పట్టుకుని వచ్చారు. ఇంకా లడ్డు కూడా అమ్మవారి దగ్గర పెట్టి దండం పెట్టుకుని హారతి ఇచ్చాను. అక్క, వరలక్ష్మీదేవి పూజ మీరు ఎలా చేస్తారు? మీరు పూజ చేస్తే వీడియో పెట్టండి అని అడుగుతున్నారు. నేను ఖచ్చితంగా పూజ చేసిన తర్వాత వీడియో పెడతాను. 21, 28 కూడా చేసుకోవచ్చు అంటున్నారు కదా, నేను 21 చేస్తాను. 28లో మనకి లేడీస్ కునే ప్రాబ్లం ఉంటాయి కదా, అలాంటివి దగ్గరికి వస్తాయి. ఇంక అందుకోసమే 21 చేసుకుంటాను. ఇంట్లో పూజ అంతా చేసి బయట తులసిల దగ్గరికి వెళ్ళాను. నైట్ ఫుల్ గా వర్షం పడింది. నేను ముందు రోజే పసుపు రాసి బొట్లు పెట్టాను. వర్షం పడడం వల్ల మొత్తం బొట్లన్నీ పోయాయి. సాయంత్రం పెడదాంలే అని ఇంకా మార్నింగ్ పెట్టలేదు. ఇంకా తులసమ్మకి అగరవత్తులు చూపించి నైవేద్యం పెట్టుకుని దండం పెట్టుకున్నాను. కరెక్ట్ గా నాకు ఈ పూజ అంతా అయ్యేటప్పటికి 8 అయ్యింది. ఈలోగా మా పిల్లలిద్దరు గోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళు 8:15 స్కూల్కి వెళ్తారు. ఇంకా అప్పటి నుంచి గోల్ చేసేస్తూ ఉంటారు. 8 అయిన కానించి స్కూల్కి తీసుకెళ్ళామని. ఇంకా తొందరగా అక్షంతలు వేసుకొని లక్ష్మీ అష్టోత్తరం చదువుకున్నాను. దాని తర్వాత ఇల్లంతా దూపం వేసుకున్నాను. ఇంకా మీలో ఎంతమంది వరలక్ష్మీదేవి పూజ చేస్తారో కామెంట్ చేయండి. ఈ సెలవు టెన్షన్ ఏమో గానీ లగేజే ప్యాక్ చేసుకోలేదు. సెలవు ఓకే అయితే అప్పుడు ప్యాక్ చేద్దామని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఊరు వెళ్ళిన ప్రతిసారి నాకు ఒక పెద్ద పని, చుట్టూ కడిగేసి వెళ్ళాలి, తుడుచుకొని కడిగేసి వెళ్ళాలి, మళ్ళీ వచ్చిన తర్వాత చుట్టూ తొడాలి, కడగాలి. ఎంత పెద్ద ఇల్లు ఉంటే అంత పని ఎక్కువ ఉంటది. చాలా మంది అడుగుతున్నారు మీ ఓన్ హౌస్ అని అడుగుతున్నారు. ఇది మా ఓన్ హౌస్ కాదండి, ఇది మా రెంట్ హౌస్. తొందరలో హోమ్ టూర్ చేస్తాను. మీరు అడిగిన వీడియోలు కాస్త లేట్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా 1 by 1 చేసి అయితే పెడతాను. ఇల్లంతా దూపం వేసుకొని బయట తులసిల దగ్గర కూడా కాస్త దూపం చూపించి గుమ్మం దగ్గర వేసుకొని వంటగదిలోకి వచ్చాను. పిల్లలకు ముందుగానే బ్రేక్ఫాస్ట్ చేశారు కనుక డ్రెస్ వేసుకొని షూస్ కూడా వేసుకుని వెయిట్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళ కోసం ఇక్కడ లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నాను. చెప్పాను కదా సేమియా పొంగల్ పెడతానని, ఇంకా 2 పెట్టాను. ఇంకా పూజ చేసుకొని పిల్లలు స్కూల్ దగ్గర నుంచి దించేసి ఇంట్లోకి వచ్చానా లేదో మా వారు వచ్చారు బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం. బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ పట్టుకొని ఆయన కూడా డ్యూటీకి వెళ్ళిపోతారు. పిల్లలు స్నానం చేసి టవల్స్ హాల్లోనే వదిలేశారు. బయటికి తీసుకొచ్చి అవి ఎండలో వేసి నిన్న ఉతికిన బట్టలన్నీ తీస్తున్నాను. ఊరు వెళ్తాం కదా, మాకు నలుగురికి ఏ బట్టలు కావాలో అవన్నీ వాష్ చేశాను. ఇంకా బట్టలన్నీ తీసి లోపల వేసుకొని మడత పెట్టుకుంటాను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత. ఇంకా ఊరు ఎవరెవరు వెళ్తాం, సెలవు దొరుకుతుందా లేదని నేను రేపటి వీడియోలో చెప్తాను. ఇంకా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.